హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డార్క్ సైడ్ ఆఫ్ క్రికెట్ పార్ట్ 9. ఈ వీడియోలో నేను మీకు కొన్ని స్వీట్ రివెంజెస్ గురించి చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు. బట్ స్టార్ట్ చేసే ముందు మీరు నా ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కనే ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ సెకండ్ టెస్ట్ లో 155th ఓవర్లో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు జహీర్ ఖాన్ బాల్ ఫేస్ చేసే ముందు పిచ్ మీద జెల్లీ బీన్ అంటే ఒక చిన్న క్యాండీ కనిపించింది. జహీర్ ఖాన్ దాన్ని పక్కకు తీసేశాడు. ఒక బాల్ ఆడిన తర్వాత మళ్ళీ పిచ్ మీద అలాంటి క్యాండీ ఒకటి కనిపించింది. అవి ఇంగ్లాండ్ ఫీల్డర్స్ తన వైపు విసిరేస్తున్నారని జహీర్ బాగా అప్సెట్ అయ్యాడు. ఎవరు వేశారో పర్టికులర్ గా తెలియదు, కానీ జహీర్ మాత్రం కెవిన్ పీటర్సన్ వైపు బ్యాట్ చూపించి కోపంగా వార్నింగ్ ఇచ్చాడు. ఇంగ్లాండ్ ప్లేయర్స్ చేసిన ఈ చిన్నపిల్లల ప్రాంక్ వాళ్ళ కొంపనే ముంచేసింది. జహీర్ ఖాన్ ఇంగ్లాండ్ ప్లేయర్స్ చేసిన సిల్లీ ప్రాంక్ కి బాగా అప్సెట్ అయి సెకండ్ ఇన్నింగ్స్ లో తన బౌలింగ్ తో చెలరేగిపోయాడు. బాల్ ని రెండు వైపులా స్వింగ్ చేస్తూ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ని పెవిలియన్ కి పంపించడంతో పాటు ఇండియా విజయంలో కూడా కీ రోల్ ని ప్లే చేశాడు. ప్రాంక్లు జోక్లు చేసి జహీర్ ఖాన్ ని రెచ్చగొట్టారు. వాళ్ళ నడ్డిని వాళ్ళే విరుచుకున్నారు. ఆ మ్యాచ్ లో జహీర్ ఖాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ రివెంజ్ అంటే మనకు నమ్మడానికి కాస్త కష్టంగానే ఉండొచ్చు. ఎందుకంటే సచిన్ గొప్ప ఆటగాడే కాదు, ఫీల్డ్ లో ట్రూ జెంటిల్మెన్ కూడా. కానీ ఈ ఇన్సిడెంట్ చూస్తే సచిన్ సైలెంట్ గా రివెంజ్ తీసుకున్నాడని మనకు అర్థం అవుతుంది. సచిన్ చాలా మంది బౌలర్స్ ని చితకబాదుడు బాదాడు, కానీ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ లో మాత్రం ప్యూర్ రివెంజ్ తో లాస్ట్ మ్యాచ్ లో అవుట్ అయింది గుర్తు పెట్టుకుని పిచ్చ కొట్టాడు. 1998 షార్జా కోకా-కోలా ట్రై సిరీస్ కప్. ఇండియా, శ్రీలంక, జింబాబ్వే ఈ సిరీస్ ని ఆడుతున్నాయి. లీగ్ మ్యాచ్ లో హెన్రీ వలంగా సచిన్ టెండూల్కర్ ని షార్ట్ బాల్స్ తో బాగా ఇబ్బంది పెట్టాడు. షార్ట్ బాల్స్ ని ఈజీగా ఆడే సచిన్ ఆ మ్యాచ్ లో వలంగా పేస్ అండ్ అక్యురసీకి బాగా ఇబ్బంది పడ్డాడు. సచిన్ ని షార్ట్ బాల్ తో అవుట్ చేసి మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ తో జింబాబ్వేని గెలిపించాడు వలంగా. సచిన్ కోసం తను స్పెషల్ గా ప్లాన్ వేసుకుని వచ్చానని స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. కానీ హెన్రీ వలంగాకు అప్పుడు తెలీదు గాయపడిన సింహం ఎంత డేంజర్ అనేది. కట్ చేస్తే ఇండియా జింబాబ్వే ఫైనల్ కి వచ్చాయి. జింబాబ్వే 197 టార్గెట్ ని సెట్ చేసింది. పెద్ద టార్గెట్ ఏం కాదు, కానీ సచిన్ మాత్రం ఇప్పుడు T20లో ఆడే నాన్ స్టాప్ కొట్టుడిని అప్పుడే చూపించేశాడు. హెన్రీ వలంగా వేసిన ఎలాంటి బాల్ అయినా సరే ఈజీగా బౌండరీస్ కొట్టాడు. ఇండియా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా టార్గెట్ ని చేస్ చేసింది. సచిన్ ఆడిన ఆటకి హెన్రీ వలంగా తన కంట్రోల్ తప్పి ఎక్స్ట్రాస్ టూ మచ్ గా వేసేశాడు. హెన్రీ వలంగానే కాదు, వేరే ఏ బౌలర్స్ ని సచిన్ వదలలేదు. సచిన్ 92 బాల్స్ లో 124 రన్స్ చేశాడు. దానిలో 12 4లు అండ్ 6 6లు ఉన్నాయి. మాస్టర్ బ్లాస్ట్ అంటే మామూలుగా ఉండదు మరి. 2007 T20 వరల్డ్ కప్ ఫైనల్ వికెట్ క్యాచ్ పట్టిన శ్రీశాంత్ మంచి బౌలరే కాదు, మంచి డాన్సర్ కూడా. అండ్ మనోడు స్లెడ్జింగ్ అంటే ముందుంటాడు. అలాంటిది మనోడిని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో ఈ ఇన్సిడెంట్ లో చూద్దాం. 2006 ఇండియా టూర్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. బ్యాటింగ్ కి వచ్చిన శ్రీశాంత్ ని బౌలర్ ఆండ్రనెల్ షార్ట్ బాల్స్ తో టార్గెట్ చేశాడు. శ్రీశాంత్ ఇబ్బంది పడటం చూసి వెళ్లి శ్రీశాంత్ ని నీకు హార్ట్ లేదు, ఇండియన్స్ కి హార్టే ఉండదు, షో మీ సమ్ హార్ట్ అని శ్రీశాంత్ ని సెలెక్ట్ చేశాడు. అంతే, నెక్స్ట్ బాల్ శ్రీశాంత్ ఫ్రంట్ ఫుట్ కొచ్చి ఆండ్రనెల్ తల మీదుగా 6 కొట్టాడు. 6 కొట్టాక బ్యాట్ తిప్పుతూ డాన్స్ చేస్తూ ఆండ్రనెల్ ని చూసావా నా హార్ట్ అన్నట్టుగా ఒక లుక్ ఇచ్చాడు. నువ్వు మాట్లాడితే నేను 6 కొడతా అని బోయపాటి సినిమాలో హీరో రేంజ్ లో రిప్లై ఇచ్చాడు శ్రీశాంత్. రీసెంట్ గానే తన బ్యాన్ కంప్లీట్ అయింది. మేబీ నెక్స్ట్ IPL లో మళ్ళీ శ్రీశాంత్ చూసే ఛాన్స్ ఉంటుందేమో. మళ్ళీ వచ్చి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని కోరుకుందాం. వన్ ఆఫ్ ది రూత్లెస్ ఫాస్ట్ బౌలింగ్స్ అనే లిస్ట్ ని ప్రిపేర్ చేస్తే ఈ ఇన్సిడెంట్ టాప్ పొజిషన్ లో ఉంటుంది. 2015 ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జస్ట్ 213 రన్స్ చేసింది. ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తున్న వహబ్ రియాజ్ మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో బాల్ ని టచ్ చేయడానికి కూడా చాలా కష్టపడ్డాడు. ఆ టైంలో ఫీల్డింగ్ చేస్తున్న వాట్సన్ వహబ్ రియాజ్ దగ్గరికి వచ్చి స్లెడ్జింగ్ చేశాడు. నీ బ్యాట్ కి హోల్ ఏమైనా ఉందా, ఎందుకంటే నువ్వు ఒక్క బాల్ కూడా బ్యాట్ కి టచ్ చేయడం లేదు అని ఈ టైప్ లో హేళన చేశాడు. అంతే, ఈ మాటలకు ఫైర్ ఎక్కిపోయిన వహబ్ రియాజ్ సెకండ్ ఇన్నింగ్స్ లో వాట్సన్ కి ఫాస్ట్ బౌలింగ్ అంటే ఏంటో చూపించాడు. బౌన్సర్స్ మీద బౌన్సర్స్ వేస్తూ వాట్సన్ ని బాల్ టచ్ చేయనివ్వలేదు. బౌన్సర్స్ వేయటం, అది మిస్ చేసిన వాట్సన్ దగ్గరికి వచ్చి హేళనగా క్లాప్స్ కొట్టడం. And Shane Watson in particular, but others as well.
He's bowled some fantastic bouncers right on the button. He's followed it up with a little bit. తన ఫాస్ట్ షార్ట్ పిచ్ బౌలింగ్తో వాట్సన్ నోరు జారటం ఎంత తప్పో వహాబ్ రియాజ్ తెలిసేలా చేశాడు. వికెట్ని సెలబ్రేట్ చేసుకోవాలంటే అది వెస్టిండీస్ ప్లేయర్స్ తర్వాత ఎవరికైనా సాధ్యం. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఒకరు డాన్స్ చేస్తే ఇంకొకరు బస్కిలు తీస్తూ ఉంటారు. విలియమ్స్ మాత్రం ఇమాజినరీ నోట్బుక్ నోట్ తీసి టిక్కులు పెడుతూ ఉంటాడు. ఇలాగే 2017 సిపిఎల్ లో జరిగిన 15th మ్యాచ్ లో చెడ్విక్ వాల్టన్ వికెట్ తీసి తన ఇమాజినరీ నోట్బుక్ లో టిక్ చేస్తూ సెలబ్రేట్ చేశాడు. విలియమ్స్ ఈ సెలబ్రేషన్స్ ని అవుట్ అయి వెళ్తున్న చెడ్విక్ ఫేస్ మీద చేశాడు. కట్ చేస్తే అదే సిపిఎల్ లో సేమ్ టీమ్స్ మధ్యలో సెకండ్ క్లాష్. 150 రన్స్ టార్గెట్ ని చేస్ చేస్తూ చెడ్విక్ వాల్టన్ అదే పనిగా 4లు 6లు కొట్టడం స్టార్ట్ చేశాడు. అది కూడా విలియమ్స్ బౌలింగ్ లో. విలియమ్స్ బౌలింగ్ లో 4 లేదా 6 కొట్టిన ప్రతిసారి విలియమ్స్ సెలబ్రేషన్ ని విక్కిరిస్తూ తన బ్యాట్ మీద టిక్కులు పెట్టడం స్టార్ట్ చేశాడు. ఇలా మ్యాచ్ అంతా చేస్తూనే చెడ్విక్ తన టీం ని గెలిపించాడు. వామ్మో, ఆ కొట్టుడు కాదు, లైవ్ లో చూస్తే మైండ్ పోవాల్సిందే. పాపం విలియమ్స్ రాంగ్ పర్సన్ తో పెట్టుకున్నాడు. నోట్బుక్ కాస్త చిరిగిపోయింది. సేమ్ ఇదే పని మన కోహ్లీ మీద కూడా చేశాడు. ఆయన్ని సీరియస్ గా చూస్తేనే ఊరుకోడు, అలాంటిది స్లెడ్జింగ్ చేస్తే ఊరుకుంటాడా? సేమ్ ఇలాంటి రిప్లైనే ఇచ్చాడు. గంగూలీ లార్డ్స్ బాల్కనీలో షర్ట్ విప్పి గిరగిరా తిప్పటం క్రికెట్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్స్. కానీ గంగూలీ ఇలా చేయడానికి రీజన్ కూడా ఉంది. అదే రివెంజ్. 2002 ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియా 6 మ్యాచ్ ఓడే సిరీస్ లో ఫైనల్ మ్యాచ్ కి ముందుగా ఇండియా 3-2 లీడ్ లో ఉంది. ఫైనల్ గెలిస్తే ఇండియా సిరీస్ విన్ అవుతుంది. కానీ గెలుపు దాకా వచ్చి ఇండియా ఓడిపోయింది. ముంబైలో జరిగిన ఈ మ్యాచ్ లో ఫైనల్ వికెట్ తీసి సిరీస్ డ్రా చేసిన ఫ్లింటాఫ్ సెలబ్రేషన్ తో తన షర్ట్ ని విప్పి గ్రౌండ్ మొత్తం పరిగెత్తాడు. అందరూ దాన్ని లైట్ తీసుకున్న కెప్టెన్ గంగూలీ మాత్రం ఆ సిరీస్ లాస్ ని అండ్ ఆ షర్ట్ సెలబ్రేషన్స్ ని అస్సలు లైట్ తీసుకోలేదు. అదే ఇయర్ లో నెట్ వెస్ట్ సిరీస్ కోసం ఇండియా ఇంగ్లాండ్ కి వెళ్ళింది. థ్రిల్లింగ్ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా గెలిచింది. అంతే, ఫ్రంట్ ఆఫ్ చేసిన పనికి రివెంజ్ గా సిరీస్ గెలిచిన ఆనందంలో గంగూలీ తన షర్ట్ విప్పి లార్డ్స్ బాల్కనీలో గిరాగిరా తిప్పాడు. షర్ట్ తిప్పటం మొదలు పెడితే నాకంటే ఎవడు బాగా తిప్పలేడన్నట్టు ఫ్రంట్ ఆఫ్ కి గంగూలీ స్వీట్ రివెంజ్ ని చూపించాడు. క్రికెట్ రివెంజెస్ లో మమ్మీ హస్బెండ్ రివెంజ్ ఏదైనా ఉంది అంటే అది ఇన్సిడెంటే. 1996 వరల్డ్ కప్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్. అది ఇండియా పాకిస్తాన్ వరల్డ్ కప్ మ్యాచెస్ చాలానే ఉన్నాయి. బట్ ఈ పర్టికులర్ మ్యాచ్ లో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ మాత్రం ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. బెంగళూరులో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 287 రన్స్ ని స్కోర్ చేసింది. నవజోత్ సింగ్ సిద్ధు 93 రన్స్ చేసి ఇండియాకి మంచి స్కోర్ వచ్చేలా హెల్ప్ చేశాడు. చేసింగ్ స్టార్ట్ చేసిన పాకిస్తాన్ ఫస్ట్ నుంచి అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ అమీర్ సోహెల్ అలాగే సయీద్ అన్వర్లు ఎవరు బౌలింగ్ అనేది చూడకుండా నాన్ స్టాప్ గా హిట్టింగ్ చేస్తూ ఉన్నారు. 10th ఓవర్ లో అన్వర్ అవుట్ అయిపోయాడు. సోహెల్ మాత్రం అదే ఊపిని కొనసాగించాడు. 15th ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చిన ఇండియన్ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ బౌలింగ్ లో డౌన్ ద ట్రాక్ వచ్చి ఎక్స్ట్రా కవర్స్ లోకి బౌండరీ కొట్టాడు అమీర్ సోహెల్. అలా బౌండరీ కొట్టిన వెంటనే వెంకటేష్ ప్రసాద్ కి తన బ్యాట్ ని చూపిస్తూ ఫింగర్స్ ని కవర్ బౌండరీస్ వైపు చూపిస్తూ ప్రతి బాల్ అంతే కొడతాను అన్నట్లుగా సిగ్నల్ చేశాడు. బట్ నెక్స్ట్ బాల్ బౌల్డ్. వెంకటేష్ ప్రసాద్ వేసిన బాల్ కి అమీర్ సోహెల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. బౌల్డ్ చేసి గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్లాండ్ అని చిరంజీవి ఇంటెన్సిటీతో వెంకటేష్ ప్రసాద్ అమీర్ కి సిగ్నల్ చేశాడు. పర్ఫెక్ట్ రిప్లై అండ్ పర్ఫెక్ట్ రివెంజ్. ఈ ఇన్సిడెంట్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే క్రికెట్ రివెంజెస్ లో దీన్ని ఎవరు కొట్టలేరు. అండ్ ఎక్స్ప్లెయిన్ చేసి దీని ఇంటెన్సిటీని నేను తగ్గించాలనుకోవట్లేదు. జస్ట్ మీకు ఒక ట్రైలర్ చూపిస్తాను, మీకే అర్థమైపోతుంది. 2007 T20 వరల్డ్ కప్ ఇండియా ఇంగ్లాండ్ ఫ్లింటాఫ్ స్టూవర్ట్ బ్రాడ్ యువరాజ్ సింగ్ 6 6 6 6 6 6. Last ball of the innings and he's put it away. Oh, has he? Yes, into the crowd. Yuvraj Singh finishes things off in style. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.